करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवे सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम तत्सत्। మాండూక్యోపనిషత్తు గౌడపాదాచార్యుల వారి యొక్క కారికలు, అద్వైత ప్రకరణము. దానిలో మనం దానిలో మనం 28వ కారిక 28వ కారిక నుండి చెప్పుకోవాలి. 28 కదా, 28వ కారిక నుండి ఇది చెప్పవలసి ఉన్నది. పొద్దున చేసిన క్లాస్ అంతా కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే డిలీట్ అయిపోయింది అనమాట. మంచి క్లాస్ అది. మళ్ళా పునః ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం అనమాట. అసద్వస్తు ఎప్పటికీ కూడా ఉత్పత్తిగానే కాదు. అసద్వస్తువు దాని ఉత్పత్తి సర్వదా అసంభవమై ఉన్నది అని దాన్ని ఇక్కడ 28వ కారిక శ్లోకంలో అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంద్యా పుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంద్యా పుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. అసతః జన్మ తత్వతః నహి యుజ్యతే మాయయా ఏవ జన్మ యుజ్యతే అన్నమాట. లేక మాయయా తత్వతః వా న యుజ్యతే జన్మ. చూసారా? అందుకనే అసతః అంటే అసత్తు నుండి పుట్టుక అనేది, జన్మ అనేది మాయ చేత కానీ లేక తత్వతః ఉన్నదన్నట్టుగా యథార్థంగా కానీ వాస్తవంగా కానీ జరగదు అని చెప్పేసినారు అనమాట. అసత్ కదా అది. ఎందుకంటే అసత్ విషయత్వాత అసత్ అంటే అత్యంతమైన అసత్ కనుక దాని నుండి మాయ చేతను జన్మ రాదు, వాస్తవంగా కూడా జన్మ రానే రాదు. అసత్ కాబట్టి అసత్ విషయంగా కనుక అన్నమాట. కనుక ఇది బాగా గమనించవలసిన విషయం అన్నమాట. వంద్యా పుత్రో నతత్వేన దానికి దృష్టాంతం అనమాట. వంద్యా పుత్ర తత్వేన మాయయా మాయయా వాపి జాయతే. వంద్యాపుత్రుడు నిజంగా కానీ పుట్టనే పుట్టడు, మాయ చేత కూడా వానికి పుట్టుక లేదే లేదు. ఎందుకంటే వంద్యాపుత్రుడు కనుక. వంద్యాపుత్రుడు కాబట్టి దానికి ఎప్పటికీ కూడా
జన్మ అనేది సిద్ధమే కాదు. మాయ చేత గాని తత్వం యథార్థంగా వాస్తవంగా గాని వస్తుత దాని యొక్క ఉత్పన్నము జరగదు అని చెప్పిస్తున్నాడు. దృష్టాంతం దాష్టాంతికం, దృష్టాంతికం రూపంగా దాష్టాంతికంగా చెప్పారనమాట. ఎందుకంటే అసద్వాదులు జన్మని ఎలా ఒప్పుకుంటారు? జన్మ లేదు కదా అన్నమాట. జన్మే లేదు కదా, జన్మే లేదు, జన్మే రహితం. జన్మరహితత్వాత్ అసత జన్మరహితత్వాత్. ఎందుకయ్యా అంటే అసత్వాత్, అసత్తు కనుక అన్నమాట. కాబట్టి యథార్థంగా కూడా దానికి జన్మ ఉండనే ఉండదు, యథార్థముగా కూడా దానికి జన్మ అనేటువంటిది లేనే లేదు. కాబట్టి వంద్యాపుత్ర తత్వేన మాయయా వాపి జాయితే నాయితే అన్నమాట. కనుక ఈ ప్రకారంగా దాన్ని విచారించుకున్నట్లయితే మనకి ఎప్పటికీ కూడా సత్తు నుండి జన్మ అనేటువంటిది ఉంటుంది. ఆ సత్తు నుండి యథార్థంగా మాత్రం జన్మ కాదు, మాయయా ఏవ జన్మ అని ఇదివరకే చెప్పారు. మాయ చేస్తే దానికి జన్మ ఉంది కానీ యథార్థంగా దానికి జన్మ లేనే లేదు. మాయ చేత అంటే అవిద్యా కల్పితం అన్నమాట. అవిద్యా కల్పిత దృష్టితోనే దానికి జన్మ అనేది ఉన్నది. ఇప్పుడు జరిగేదంతా కూడా విద్యా దృష్టి మాత్రంగానే చెప్పుకుంటూ ఉన్నాం మనము. యథార్థంగా జన్మకు సంబంధం లేదు, జన్మ రానే రాదు. ఎందుకంటే అది సత్తుగా, సత్తు ఉన్నది కాబట్టి ఉన్నదాని నుండి జన్మ అనేది సంభవముగానే కాదు. అవిద్య చేత ఆ విధంగా జనాలు స్వీకరిస్తారు జన్మని అన్నమాట. ఇది ఇక్కడ చెప్పింది అనమాట 28లో. అసద్వాదినాం అసత భావస్య మాయయా తత్వతో వా న కథంచన జన్మయుజ్యతే. ఎందుకని అదృష్టత్వాత్ అన్నమాట. అసద్వాదులు ఉన్నారు. అసద్వాదినాం అసత అసత్తు నుండి భావ జీవోత్పత్తి, భావస్య జీవోత్పత్తి మాయయా తత్వతో వా న కథంచన జన్మయుజ్యతే. వాడు చెప్పేది అసద్వాదులు జన్మ ఉంటుందంటారు కదా, నిజంగా మాయ చేత కానీ వాస్తవంగా కానీ న కథంచన ఏ ప్రకారంగా కూడా, ఏ ప్రకారమైన మీరు ఆలోచించండి, జన్మ అనేది నయుజ్యతే జన్మ సంభవమే కాదు అన్నమాట. ఎందుకంటే అదృష్టత్వాతు, అది అదృష్టం, దృష్టరహితం. మనం ఎక్కడ చూసింది కానీ విని ఎరగని విషయం కాబట్టి అదృష్టత్వాత్. నహి వంద్యాపుత్ర మాయయా తత్వతో వా జాయతే. నహి వంద్యాపుత్ర, వంద్యాపుత్రుడు ఉన్నాడే దృష్టాంతం ఇది. మాయ చేత పుట్టడు, వాస్తవంగా పుట్టనే పుట్టడు. ఎందుకనే వంద్యాపుత్రుడు కనుక. అందుకని ఆదిశంకరాచార్యుల వారు తైత్రేయ ఉపనిషత్ భాష్యంలో చూసారా, ఆయన ఏం చెప్పారంటే చూసారా, ఆయన 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 ఏం చెప్పారంటే చూసారా, మృగతృష్ణాంబసి స్నాత కపుష్పకృతశేఖర, కపుష్పకృతశేఖర శశశృంగధనుర్ధర ఏష వంద్యాసుతో యాతి అన్నారు. చూసారా, మృగతృష్ణాంబసి స్నాత కపుష్పకృతశేఖర శశశృంగధనుర్ధర ఏష వంద్యాసుతో యాతి. ఇదంతా ఇట్లా ఉంటుంది అనమాట అసద్విషయం.
మృగతృష్ణ అంబశిష్ణాత. మృగతృష్ణ సరే ఎండమావులు నీటి ఎందు స్నానమాచరించి కపుష్పకృత శేఖర ఆకాశ పుష్పమును చూసారా ముడుచుకున్నవాడై ఆకాశ పుష్పాన్ని తన కొప్పులో ధరించుకున్నాడు. కొప్పులో ముడుచుకున్న వాడై కుందేటి కొమ్ముతో చేయబడిన ధనుర్బాణములు గైకున్నవాడై అదిగో వెళ్ళుచున్నాడు వంద్యాపుత్రుడు చూడుమో అన్నట్టు ఉంటుంది. అక్కడ మృగతృష్ణ అంబశిష్ణాత అంటే మృగ అంటే జింకలు ఆ లేళ్ళు ఏం చేసేయంటే ఆ యొక్క పౌర్ణమి వెన్నెల, ఆ వెన్నెలకి ఆ నేలంతా కూడా తలతల మెరుస్తూ నీటి ఛాయలు కనిపిస్తే అక్కడ చెరువులు ఉన్నాయి, బాగా నీరుంది అనుకొని ఆ యొక్క మృగాలు చూసార జింకలు ఆశపడి వెళ్ళాయి అనమాట. ఆ ఆశే మృగతృష్ణ అనమాట. ఆశతో వెళితే ఏముంది అక్కడ ఎక్కడా నీటి చుక్కే కనిపించింది, తడే లేదు బాబు. అవి తిరిగి ఎలా భ్రమ చెంది అలసిపోయాయో ఆ ప్రకారంగా దాన్ని ఏమన్నారంటే ఎండమావులు అన్నారు. మిరాజ్ వాటర్ ఎండమావులు. అప్పుడు ఎండమావుల చెరువులో ఎండమావులు నీటిలో సారమాచరించిన ఆకాశ పుష్పాన్ని ధరించిన కుందేటి కొమ్ముతో చేయబడిన ధనుర్బాణములను గ్రహించిన వాడై ఆ వంద్యాపుత్రుడు వెళ్ళుచున్నాడయ్యా. అదంతా శంకరాచార్య వారు చూసారా శూన్యానికి నాస్తివాదానికి ఆయన ఈ శ్లోకాన్ని రచించారనమాట. ఈ శ్లోకం చూస్తే ఎంత బాగుంది, ఏదో విషయం ఉన్నట్టుగా ఉంది. అక్కడ చూస్తే విషయమే లేదు, అదృష్టత్వాతో. అందువల్ల అసత్తు నుండి జన్మ అనేది రానే రాదు, మాయ చేత రాదు, నిజంగా రాదు. అందువల్ల దానికి వంద్యాపుత్రుడే దృష్టాంతం. వంద్యాపుత్రుడు కూడా మాయ చేత పుట్టడు, నిజంగాను పుట్టడు. తస్మాత్ చూసారా అత్ర అసద్వాద. ఇక్కడ ఈ విషయంలో చూసారా జన్మ విషయంలో, సృష్టి విషయంలో అసద్వాదం ఉందే బహుదూరమైన విషయం, చాలా దూరము. అంటే అది ఏమీ యుక్తికి అందదు, అనుభవానికి అందదు, ప్రమాణమునకు కూడా నిలవదు. దూరత ఏవ అనుపన్న అసంభవ ఇది అర్థ అని భాష్యకారులు భాష్యం రచించారిచ్చట అన్నమాట. కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి ఇది ఈ ప్రకారంగా సత్తు నుండి జన్మ మనం అంగీకరించాలంటే అది కేవలం అధ్యాస ద్వారానే, ఆరోపం ద్వారా సత్ యందు జన్మని వాళ్ళు చూసారా ఈ ప్రకారంగా చెప్పారే గాని అంతకంటే నిజంగా సత్తు నుండి జన్మ అనేది రానే రాదు. మాయ చేత కూడా రాదు, అని మాయ చేత అలాగా వ్యవహారం చేస్తున్నారు. అందుకనే అక్కడ అధ్యాస భాషలో కూడా చూసారా మరి ఎలాగా తమ ప్రకాశవతి విరుద్ధ స్వభావయో, తమస్సు ప్రకాశం విరుద్ధం కదా పరస్పరము. అయితే ఎలాగా ఇది ఒక చోట చేరుట, చేరకపోయినా చేర్చినట్టుగా వ్యవహారం చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఇదేనయ్యా నైసర్గికోయం లోక వ్యవహార అధ్యాస. ఇతరేతర అధ్యాస ఇలాగా స్వభావత జన్మత అలాగ వచ్చేసింది, దీంట్లో విచారమే చేయటం లేదెవడు అని అక్కడ ఆయన చెప్పారనమాట. అందుకని ఈ ప్రకారంగా అసత్తు నుండి మాయ చేత గాని నిజంగా గాని జన్మ అనేది సంభవము కాదు. వంద్యాపుత్రుడు చూసారా నిజంగాను పుట్టడు, అబద్ధంగాను పుట్టడు. అందుకని అసద్వాదుల యొక్క సృష్టి విషయం అనేది శుద్ధ తప్పు. అసద్వాదులు అసత్తు నుండి శూన్యము నుండి వచ్చింది జగత్తు అంటారు. ఎవరైనా వెలువెలి చెప్తారులే మాటలు.
ఇదంతా శూన్యం నుండి వచ్చేసేసింది అని. సూక్ష్మం నుండి వచ్చింది అంటే ఒక మాట బీజాంకుర న్యాయం అన్నా ఉంటుంది. ఎట్లాగా ఆ వట బీజములో ఈ చెట్టు అంతా దాగి ఉన్నట్టుగా ఆ విధంగా చెప్తే ఒక మంచిది. కానీ సూక్ష్మము నుండి అంటే సరిపోదు. కానీ శూన్యం నుండి జగత్ రావడం అనేది విడ్డూరంగా ఉంది కదా. శూన్యం అంటే నాస్తివాదం కదా. అందువల్ల సత్తు ఎందే ఇదంతా కల్పన చేసినారు కానీ అసత్తు ఎందు ఎవరు కల్పన చేయలేరు. ఎందుకయ్యా అంటే అధిష్టానము లేకుండా ఆరోపం జరగదు. చూసారా, అధిష్టానమే లేదు, తాడే లేదు. తాడు లేకుండా పాము అనేటువంటి అధ్యాస, ఆరోపము, భ్రమ ఎలాగా? అందుకని నిరధిష్టానంగా పాము తోచదు. చూసారా, నిరధిష్టానంగా ఆ యొక్క వెండి అనేది తోచదు. చూసారా, నిరధిష్టానంగా మరుభూమి జలం తోచదు. చూసారా, ఆ విధంగా నిరధిష్టానంగా అధిష్టాన రహితంగా నీకు ఆ దొంగ లేకపోతే మనిషి అనే భ్రమ కలగదు. అక్కడే ఉండాలి. ముద్దు ఉంది, స్తంభం ఉన్నది. ఆ స్తంభాన్ని చూసుకొని మనిషి లేకపోతే దొంగ అనుకున్నాడు. అందుకని ఒక ఆధారం లేకుండా ఆరోపము, ఆ ఆరోపిత వ్యవహారము, భ్రాంతి వ్యవహారం అనేది జరగదు. దేనికో తప్పనిసరిగా అక్కడ ఆరోపానికి, అధ్యాసకి, మాయకి ఒకనొక అధిష్టానం ఉండాలి, ఆధారం ఉండాలి. మాయావి లేకుండా మాయలు కూడా చేయలేము కదా. మాయావి అక్కడే ఉంటాడు, అక్కడే కూర్చున్నాడు మాయావి. ఆ కూర్చున్నవాడు కూర్చుంటూనే వాడు పెద్ద తాడు పుచ్చుకొని ఆ తాడు నుంచి పైకి వెళ్ళాడు. అక్కడ ఏదో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసి ముక్కలుగా మనుషుల్ని నరికాడు. ఆ మనుషులు మొండెములు, తలలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఆ రక్త మాంసాలన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. చివరికి చూడబోతే అక్కడ యుద్ధము చేసింది, మనుషులను చంపింది, తాడు ఎక్కింది. ఇవన్నీ కూడా ఉట్టిదే. అక్కడే కూర్చున్నట్టు కాముగా కూర్చోన్నాడు మాయావి. వాడేమో గారడీ చేశాడు. జనులందరూ కళ్ళప్ప చెప్పి చూస్తున్నారు. దీన్ని ఇంద్రజాలం అంటారు. ఏముండదు అక్కడ. అట్టి మాయావి లేకపోతే, ఆ మాయావి అధిష్టానం అనేవాడు, ఆధారం అనేవాడు లేకపోతే ఇవన్నీ రావు. అందువల్ల అధిష్టానం లేకుండా, ఆధారం లేకుండా ఆరోపాలు ఉండవు. అందుకని సత్తు అనేటువంటిది అధిష్టానం పెట్టుకొని ఆరోపాలు అన్నీ జరిగినాయి. కానీ అసత్తులో ఆరోపణ జరిగేదానికి వీలు లేదు. అసత్తు యందు ఏమి ఆరోపణ చేయగలమో చేయలేము అని ఈ ప్రకారంగా 28వ కారికలో వివరించి, ఇప్పుడు మనం 29కి వెళుతూ ఈ 29వ కారికా భాష్యాన్ని విచారిస్తాము. కథం పునః సతో మాయ జన్మ యుజ్యతే. అయితే మరే సద్వస్తువు నుండి ఈ జన్మ అనేటువంటిది మాయ చేత ఏ విధంగా కలుగుతుంది, వస్తుంది అన్నట్టు. పునః కథం సతో మాయ జన్మ యుజ్యతే. సత్తు నుండి మాయ చేత జన్మ ఎలా వస్తుంది? మాయ చేతనే వచ్చేది. కాబట్టి మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. ఇదంతా మాయా మాత్రమైంది, అద్వైతం ఒకటే పరమార్థమై ఉన్నది. అందుకనే మాయ చేతనే సద్వస్తువుని అడ్డు పెట్టుకొని మాయ చేతనే జన్మ అనేటువంటిది సంభవం అవుతుందే గాని అది లేకపోతే జరగద్దు అని ఇప్పుడు ఈ కారికలో 29వ కారికలో చెప్పబోచున్నారు అన్నమాట. యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయా మనః తథా జాగ్రద్ద్వయాభాసం స్పందతే మాయా మనః. యథా స్వప్నే ద్వయాభాసం
స్పందతే మాయా మనః తథా జాగ్రద్వయాభాసం స్పందతే మాయా మనః యథా తథా యథా ఏ ప్రకారంగా అయితే స్వప్నము యందు ద్వైతాభాసం అనేదని ద్వైత ఆభాసము ద్వైతము యొక్క ఆభాస తోపిక మాయ మనః మాయ స్పందతే మనసు యొక్క మాయ చేత మనసు యొక్క సంకల్పం చేత వికల్పం చేత మనసు యొక్క భావనల చేత స్పందతే యథా స్వప్నంలో మనసు మాయ చేత ఈ యొక్క ద్వైత ఆభాస ఏ విధంగా అయితే స్పందింపబడుతుందో జరుగుతుందో తద్వతు అదే ప్రకారంగానే జాగ్రత్తలో కూడా ద్వయాభాసం ద్వైత ఆభాసము ద్వైత తోపికలు మాయ మనః మాయ చేత ఈ మనస్సు యందు స్పందతే తోస్తుంది అని చెప్పేసినారు. ఈ ప్రకారంగా బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయము చూసారా. ఇక్కడ ముందు దృష్టాంతం ఏం చెప్పినారంటే ముందు స్వప్నము యందు అనమాట. స్వప్నం యందు అని చెప్పడం బట్టి ఎవరికైనా సరే అవును నిజమే అంటాడు. ముందు ఎత్తుకోవడమే. ఏదైనా విషయం చెప్తే మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పాలి. మనం తీసుకునేటప్పుడే జాగ్రత్తలు కానీ తీసుకుంటే ముందుకు పోరు ఎవరు. ఎందుకంటే జాగ్రత్త ప్రతి ఒక్కరికి కూడా సత్యత్వ బుద్ధి ఉంది. జాగ్రత్త సత్యత్వ బుద్ధి ఉంది కాబట్టి జాగ్రత్త వలే స్వప్నము అనకూడదు. ఎవరు ఒప్పుకోరు అట్లాగా. స్వప్నం వలే జాగ్రత్త అంటే ఆలోచన చేస్తారనమాట. స్వప్నం వలే జాగ్రత్త అంటే స్వప్నంతో జాగ్రత్తేనా అంటారనమాట. విచారం చేస్తారు. అందుకనే వాళ్ళు ముందు స్వప్నం చెప్పారు. అందువల్ల స్వప్నంలో ఏ విధంగా అంటే అందరు తలలు ఊపుతారు, నిజమేనంటారు. అదే ప్రకారంగా జాగ్రత్త అవస్థ యందు కూడా అంతే అని చెప్పుగానే జనాలు ఆలోచన చేస్తారు, విచారం చేస్తారనమాట. కాబట్టి స్వప్నంలో ద్వైత ఆభాసము ద్వైత ప్రతీతి మాయా మనస్సు చేత స్పందింపబడుతున్నదో అదే ప్రకారంగా జాగ్రత్తలో కూడా ద్వైత ప్రతీతులు మాయా మనస్సు చేతనే తోస్తున్నది, స్పందిస్తున్నది అని గౌడపాదాచార్యుల వారు మంచి కారికి ఇది చూసారా. స్వప్నే ద్వయాభాసం జాగ్రద్వయాభాసం చూసారా. స్వప్నే ద్వయాభాసం జాగ్రద్వయాభాసం మాయా మనః స్పందతే. రెండిటికి కూడా కామన్ ఇది. రెండిట్లో కూడా ద్వైత ఆభాసే ఉంది. జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ రెండిట్లో కూడా మనసు యొక్క చేష్టలే. ఇదంతా మనసు యొక్క మాయా చేష్టలే, మనసు యొక్క కల్పించుకున్నదే, మనసు యొక్క ఆరోపాలే, మనసు ఆరోపించుకున్నది. కాబట్టి ఈ విధంగా ఈ ప్రకారంగా రెండిట్లో కూడా మనోగతమైనటువంటి వాసనా విశేషములే జాగ్రత్త స్వప్నములు. మనసు యొక్క చూసారా, మనసు యొక్క వాసనా విశేషములే ఇదంతా కూడా జాగ్రత్త స్వప్నములు. దీనికి మనం భాష విచారం చేస్తున్నాము. ఏ ప్రకారంగా అయితే ముందు స్వప్న కాలంలో అంటే స్వప్నమప్పుడు మనసు మాయ చేత ద్వైతాభాసాన్ని స్ఫురించుకుంటుందో అంతే కదా. మన స్వప్నంలో మనసు యొక్క చూసారా వాసనామయ మనసుతో ద్వైత భాసాన్ని స్ఫురించుకుంటుందో ద్వైతాన్ని స్ఫురించుకుంటుంది. అదే ప్రకారంగా జాగ్రత్త అవస్థ యందు కూడా జాగ్రత్త అనుభవంలో కూడా ఈ మనసు మాయ చేతనే అవిద్య కల్పితమైనటువంటి విశేషముల చేతనే స్ఫురితమవుతూ ఉంటుంది అని యథాతథ అని చెప్పారు కదా. ఇప్పుడు భాష్యం యథారజ్వాం వికల్పిత. ఏ ప్రకారంగా అయితే రజ్వాం వికల్పిత సర్ప తాడు యందు వికల్పింపబడిన విశేషమైన కల్పింపబడిన చూసారా సర్పము తాడు యందు కల్పింపబడిన సర్పం రజ్జురూపేణ ఆవేక్షమాణ రజ్జురూపేణ తాడు రూపంలో
ఆవేక్షమాణ, ఈ ప్రకారంగా మనం చూసాం. ఆవేక్షమాణ అంటే చూడబడింది, చూశాము. అప్పుడు ఆవేక్షమాణ సన్, చూసిన వారిపై ఏవం మనః, అప్పుడు ఈ మనసు పరమార్థ విజ్ఞప్తి ఆత్మరూపేణ ఆవేక్షమాణం సత్. చూసారా, అదే ప్రకారంగా మనము పరమార్థ విజ్ఞప్తి స్వరూపమైనటువంటి ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని మనం చూసిన వెంటనే అది సత్తే అని తెలుస్తుంది. అక్కడ కూడా మనము విచారించినప్పుడు తాడు యందు కల్పింపబడిన సర్పాన్ని ఆ ప్రకారంగా మనము రజ్జు రూపాన్ని మనం గ్రహించుకున్నప్పుడే, తాడుని మనం తెలుసుకున్న వెంటనే అక్కడ తాడు తప్ప రెండవది లేదు అని మనకు తెలిసిపోతుంది. ఇక్కడ కూడా మనసు యొక్క చేష్టలేమిటి, మనసు వాసనామయముగా ఎందుకున్నది, దీనికి స్వరూపమేమిటి, దీనికి ఆధారమేమిటి అని మనం విచారించుకున్నప్పుడే మనకి పరమార్థ విజ్ఞప్తి ఆత్మస్వరూపమైన పరమార్థ విజ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానము దీనికి మూలముగానున్నది, సద్గా ఉన్నది అని మనకి అవగతం అయిపోతుంది, మనకు తెలిసిపోతుంది. అప్పుడు తెలియగానే గ్రాహక రూపములు తీసుకోవడము, ఇచ్చుకోవడము, పుచ్చుకోవడము అనేటువంటి ద్వైత ఆభాసము అనేటువంటిది ఉంటుంది కదా. స్పందతే స్వప్నేమాయా అని తెలిసిపోతుంది. ఇదంతా కూడా చూసేవాడు చూడబడేది, ఇచ్చుకునేది, పుచ్చుకునేది అనేటువంటి ద్వైత ఆభాసం అనేది మనకు తోస్తుంది కదా. స్వప్నంలో కానీ మెలకువలో కానీ ఇవన్నీ తోస్తున్నది కదా. అది తాడు యందు పాము వలె ఉన్నది అని ఈ యొక్క ఇదంతా ఆత్మ యందే కల్పింపబడి ఉన్నది. ఈ మనసు యొక్క చేష్టలంతా కూడా ఆత్మ యందే కల్పింపబడి ఉన్నది. దీనికి ఆత్మే ఆధారముగా ఉన్నది, దీనికి ఆత్మే ప్రకాశంగా ఉన్నది, దీనికి ఆత్మే సత్తుగా ఉన్నది మనసుకి అని మనకి అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రకారంగా అయితే తాడు యందు కల్పింపబడినటువంటి సర్పము చూసారా, అది రజ్జు జ్ఞానము కలగగానే రజ్జువే ఇక్కడ సత్తుగా ఉన్నది అని మనకు తెలుస్తుంది. అదే ప్రకారంగానే పరమార్థ జ్ఞాన స్వరూపమైన ఆత్మజ్ఞానము చూసారా, తెలిసిన వెంటనే చూసారా, ఆ జ్ఞానం కలిగిన వెంటనే ఇది సత్తే ఆధారముగానున్నది మనసుకి, మనోమయ జగత్తుకి అని కూడా అర్థమైపోతుంది అన్నమాట. ఈ ప్రకారంగా చూసారా, ఈ ప్రకారంగా తాడు యందు పాము కల్పింపబడినట్టుగానే ఈ స్వప్నావస్థ మాయ చేత, అవిద్య చేత, ఆరోపాల చేత, అవిద్యా వాసనల చేత ఈ ద్వైత ఆభాసం ఉంది చూసారా. గ్రాహక భావాది ద్వైతం ఆభాసం ఉంది కదా, అదంతా కూడా మనకు తెలిసిపోతుంది. ఇదంతా ఆరోపింపబడినదే అని తెలుస్తుంది. ఇదే ప్రకారంగా తద్వదేవా అదే విధంగా అలాగే జాగ్రత్తే స్పందతే. ఈ జాగ్రత్త అవస్థలో కూడా మనం వివిధ రూపాలుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క జగత్తంతా ఇదంతా కూడా అవిద్య చేత కల్పింపబడినదే. అవిద్య కామ కర్మ జగత్తు అని తెలుసు. అవిద్య కామ కర్మ జగత్తే అవిద్య చేత కల్పింపబడినటువంటి వ్యవహారములు. ఇదంతా ప్రతి వ్యవహారం మనం కల్పించుకుంటేనే వచ్చింది. ఈ కల్పించకపోతే వ్యవహారమే లేదు అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అందువల్ల మనం కల్పించుకునేవాడు సద్రూపంగా ఉన్నాడు కాబట్టి సత్తే కల్పనలకి ఆధారము. చూసారా, సత్తు నిజంగా డైరెక్ట్ గా పరమార్థంగా కల్పించదు. ఆ సత్తు యందు ఆరోపాలు వేయడమే ఈ జగత్ వ్యవహారానికి చూసారా కారణం. జగత్ వ్యవహారం ఎందుకు వచ్చిందంటే చూసారా, ఈ సత్తు యందు ఆరోపాలు జరిగినాయి, సత్తు యందు అధ్యాస జరిగింది, సదాత్మ యందు అధ్యాస జరిగింది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. తథా తద్వదేవ
జాగ్రత్త అవస్థలో కూడా మనం తెలుసుకున్నట్లయితే ఈ ఈ యొక్క మేలుకున్నట్లయితే చూసారా, స్పందతే మాయయ, ఇదంతా కూడా మనస్సు స్పందన, మనోగతమైనటువంటి వాసన విశేష మాయ చేతనే ఇదంతా ఉన్నది అని మనకి స్ఫురితమవుతుంది, స్పష్టమవుతుంది. వాస్తవంగా ఇక్కడ ఏమీ లేదు, కల్పింపబడిన వ్యవహారాలు తప్ప రెండవది లేనే లేదు అని క్లియర్ గా మనకి అర్థమైపోతుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఎందుకంటే రెండవది ఏమీ లేదయ్యా అని మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు 30వ కారిక దీని గురించి చెప్పుకొని ముందుకు పోదాం. స్వప్నము జాగ్రత్త మనస్సు యొక్క విలాసమే. చూసారా, స్వప్నము గాని జాగ్రత్త గాని మనోవిలాసం తప్ప రెండోది ఏమీ లేదు. అందుకని భగవతి లీలలు, కృష్ణ లీలలు, రామలీలలు ఏమి ఉండవు, మనోలీలలే ఉంటాయండి. మనోమయ మాత్రమిదం జగత్తు అనమాట. అందుకని మనసంతా ఆరోపితమైనటువంటిది అనమాట. మనసంతా అవిద్యా కల్పితమైన ఉంటుంది. మనసంతా అవిద్యా వాసనలతో కూడుకొని ఉన్నది అనమాట. అంతకంటే రెండవది ఏమీ లేదు, మనోవిలాసమే తప్ప, మనోలీలలే తప్ప. చూసారా, ధ్యాయితీవ లీలాయితీవ అనేది మనసు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ వ్యవహారములే తప్ప భగవంతుల లీలలేమీ లేదు, ఈశ్వర లీలలేమీ లేదు ఇచ్చట అనేది మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్త, స్వప్నము ఇదంతా కూడా మనసు యొక్క విలాసమే గాని, అంటే ఆ మనసు అంటేనే అవిద్యా కామకర్మ సముదాయం. అవిద్యా కామకర్మలే మనసు. దానికి చెప్తున్నాడు కారిక 30లో, అద్వయంచ ద్వయాభాసం మనస్స్వప్నేన సంశయః, అద్వయంచ ద్వయాభాసం తథా జాగరన్న సంశయః, అద్వయంచ ద్వయాభాసం, అద్వయంచ ద్వయాభాసం మనస్స్వప్నేన సంశయః, అద్వయంచ ద్వయాభాసం తథా జాగరన్న సంశయః. క్లియర్ గా గౌడపాదాచార్యుల వారు ఈ శ్లోకం చక్కగా రాశారు. ఎంత ఎంత క్లియర్ గా ఉందంటే చూడండి. అద్వయంచ ద్వయాభాసం, అద్వయము చూసారా, ద్వయాభాసం చూసారా, అద్వయము ఏంటి? ఈ ద్వయాభాసం అనేటువంటిది మనసు చూసారా, ఈ మనసు స్వప్నంలో ఈ ద్వయాభాసం అనేది ఈ మనసు చేసింది. స్వప్నంలో కానీ ద్వైతాభాసం కానీ అందుకు తప్ప ఇక్కడ మరొకటి ఏమీ లేదు. నా సంశయ. చూసారా, అద్వయంచ ద్వయాభాసం, అద్వయము ఈ ద్వైతము చూసారా, తథా జాగ్రన్న సంశయ, ఇది కూడా మనసు చేసినటువంటిది. అది స్వప్నంలో గాని జాగ్రత్తలో గాని మనసు యొక్క వాసనామయ వ్యవహారం తప్ప రెండవది కాదు. నా సంశయ అంటే సంశయించవద్దు, ఇదంతా మనస్సు యొక్క లీలలే అని చెప్పేసారు. అందువల్ల దీనిలో సందేహమే పెట్టుకోవద్దు. స్వప్నావస్థలో అద్వయము అయినటువంటి మనసు అద్వయంగా ఉండేది. ఇది మనసు చైతన్య అద్వయముగా ఉండేది. అద్వయం తప్ప ద్వైతం లేదు దాంట్లో. చూసారు, అద్వయమైనదే ద్వైత రూపముగా భాషిస్తున్నది. జాగ్రత్తలో గాని స్వప్నంలో గాని మొట్టమొదట శమము రూపముగా ఉండేది, లేక సమాధి రూపంలో ఉండేది. సమాధిలో నువ్వు కొత్తగా పొందవలసిన పని లేదు, అది పాతదే సమాధి. పాతది అంటే ఉన్నదే సమాధి. మనస్సు అనేది సమాధి రూపంలోనే ఉండెను. సదేవ సౌమ్యమగ్ర ఆసీత్, సమాధిగానే ఉండెను, శమముగానే ఉండెను, ఉపరతిగానే ఉండెను మనస్సు. ఉపరతిగానే ఉండెను మనస్సు.
సమాధిగానే ఉండిన మనసు, శమములోనే ఉండిన మనసు, చూసారు, కూటస్థమయ్యే ఉండిన మనసు, కూటమునకు స్థిరముగా నుండిన మనసు, అదే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, చదువుగానే ఉండినం. చూసారా, అట్లాంటి మనసు, దాని మీద ఆరోపములే ఈ యొక్క ద్వైత ఆభాసానికి కారణము. ద్వైత ఆభాసానికి కారణం ఇదే, నా సంశయ, దీంట్లో సంశయమే లేదు. అందువల్ల గత మనస్సు, చూసారా, గత మనస్సు ఉంది, ఆ గత మనసే నిజం. ఇప్పుడు వర్తమానం మనసు అనేది కరెక్ట్ కాదు, గత మనసే కరెక్ట్, వర్తమానం కాదు. వర్తమానంలో ఉండే మనసు ఏంటి? ద్వైతాభాసం, ద్వైతం చేత ఉన్నది, ద్వైతాభాసమై ఉన్నది మనసు వర్తమానంలో. గత మనసు అంటే పూర్వ మనసు, పూర్వ మనసు, ముందున్న మనసు, అగ్రే మనసు, అది చూసారా ద్వైత రహితమైన మనస్సు, ద్వైత రహితమైన మనస్సు. దీన్ని అమనస్కం అంటారు, అస్పర్శం. అస్పర్శమైన మనసు, అద్వైతమైన మనసు, చూసారా అమనస్కమైన మనస్సు, కేవల చిద్ఘనమైన మనస్సు. ఇప్పుడు చిత్కళాయుతమైన మనస్సు, ఇప్పుడు చిత్కళాయుతమైన మనస్సు ఇప్పుడు ఉన్నది. గతంలో చిద్ఘనమైన మనస్సు అన్నమాట, అది గమనించుకోవాలి. ఇప్పుడు మీరు చిద్ఘనాన్ని కొత్తగా పుట్టించవలసిన పని లేదు. ఇప్పుడు పుట్టించింది ఏమిటంటే చిత్తకళలే పుట్టించారు. చిత్కళాయుతమైన మనస్సు, 16 కళలు ఉన్నది. ఇప్పుడు చిత్కళా విశేషముగా ఉన్నది, విశ్వరూప కళంతో ఉంది. చూసారా, మనోచిద్విలాసం, మనస్సు యొక్క చిద్విలాసం ఉంది. అందుకనే దీన్నే కామధేను కల్పవృక్షంగా ఉన్నది మనసు. గత మనసు ఉంది చూసారా, గతం అంటే పూర్వ మనసు, పూర్వ మనసు అది ఒక్కటే నిజమైన మనసు. అదేమిటంటే చిద్ఘనమైన మనసు. ఇప్పుడు చిత్కళాయుతమైన మనసు, చిత్కళాయుతమైన మనసు అంటే ద్వైతాభాసితమైన మనసు అన్నమాట. ఎందుకు వచ్చింది ఇది? అవిద్యయా ఆరోపితయా. పూర్వము చూసారా భయభ్రాంతులు లేని తాడే ఉండేను. ఎప్పుడైతే మనిషి ఆ తాడుని చూసారా సర్పమని భ్రమించాడో, దానిని సర్పమని భ్రమించినప్పుడు భయభ్రాంతులు కలిగాయి, భయభ్రాంతులకు లోనయ్యాడు. అట్లాగా మన మనసు, పూర్వపు మనసు చూసారా, గత మనసు ఎలా ఉండేది అంటే చూసారా అదొక్కటే చిద్ఘనమైన మనసు. అద్వయం మనః అన్నారు గౌడ్పాదులు. అద్వయంచ చూసారా మనః అద్వయంచ ద్వయాభాసం, ద్వయాభాసమైంది మనస్సు. చూసారా అది స్వప్నముగా జాగ్రత్తలో గాని అని తెలుసుకున్న వెంటనే నా సంశయ, దీంట్లో సంశయించే పని లేదు. పూర్వము అద్వయంగా ఉన్న మనసే ఇప్పుడు స్వప్నంలో గాని మేలుకులో గాని ద్వయాభాసముగానున్నది అని తెలుసుకొని ఉండము, సంశయమే అక్కర్లేదు, నేను చెప్పింది నిజమే, కరెక్టే అని చెప్పి ఓడిపాదు. అదే ప్రకారంగా జాగ్రత్త విషయంలో కూడా చెప్పారు. మనం చెప్పుకున్నప్పుడు అయినా జాగ్రత్త విషయంలో అద్వయంచ, అద్వయమైన మనసే, అమనస్కమైన మనసే, చిద్ఘనమైన మనసే ఇప్పుడు చిత్కళాయుతమైనటువంటి మనసు అయినది. చిద్విలాసము చిందిస్తున్నది మనసు. చిద్విలాసం అనమాట. చిద్విలాసం అంటే ప్రజ్ఞానం, ప్రజ్ఞాన నామాన్ని విశేషాన్ని, విశేషములుగా ప్రజ్ఞాన నామములు విశేషనామాన్ని, ఆ నామములతో ఉంది ఇప్పుడు
అందుకని దీన్నే పట్టుకొని వాళ్ళు ఏమైనా డైరెక్ట్గా ఏమన్నారు, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పేసి. చూసారా, ఈ ప్రకారం ప్రజ్ఞానం, విజ్ఞానం, చేతనాచేతనం, సద్ అసత్, ఇట్లాగా నానా రకాలు అనమాట. దీన్ని ఏమంటారు, చిద్దు విలాసయుతమై ఉన్నది. చిద్దు విలాసంతో చిందులు వేస్తుంది మనసు. అందుకనే అద్వయంచ, అద్వయమైన మనస్సే ఆరోపాలతో అవిద్యా కామ కర్మ ఆరోపముల చేత ద్వయాభాసం జాగ్రత్త అవస్థ యందు అని నువ్వు తెలుసుకో. న సంశయ, దీంట్లో సంశయం ఏమి లేదు. చూసారా, ఎందుకు సంశయం లేదంటే ఉన్న మనసు అదే, లేని మనసు ఇది అన్నమాట. ఉన్న మనసు అది, లేని మనసు ఇది. ఉన్న మనసు ఏమిటి, చిద్ఘనమైనటువంటి మనసే ఉన్న మనసు. లేని మనసు ఏమిటి, చిద్విలాసముతో చిందులేస్తున్న మనసే లేని మనసు. చిత్కళలతో కూడుకొని ఉన్న మనసే లేని మనసు. ఆగమాపాయ రూపమైన మనసు ఇది. చూసారా, చిద్ఘనం మాత్రం ఆగమాపాయ కాదు, సర్వకాల సర్వాంశలింది ఏకరూపమైన మనస్సు అని స్పష్టం చేసినారు. చూసినారా, చిద్ఘనమైన మనసు, చిత్ కళలతో కూడుకున్న మనసు. కళలు అంటే అర్థం ఏంటి, ఇంద్రియాలు, శబ్దాది విషయములతో కూడుకొని విశ్వరూపాకారంగా తోయడమే చిద్విలాసమైన మనస్సు అనమాట. చిద్విలాసమే. అసద్విలాసం ఎక్కడ ఉంటుందండి, అంతా చిద్విలాసమే ఉంటుంది. ఆ చిద్విలాసమే చూసారా అవిద్య చేత కల్పింపబడినది, వాచారంభణమయ్యున్నది అనమాట. అట్లా కాబట్టి దీనిలో సందేహం అక్కర్లేదు. ఈ స్వప్నావస్థలో గాని జాగ్రత్త అవస్థలో గాని చూసారా అద్వైత స్వరూపముగానున్నటువంటి మనసే ద్వైత రూపముగా భాషించుతున్నది అవిద్య అనమాట, మాయయా అని తెలుసుకోండి. అట్లా దీంట్లో సంశయం అక్కర్లేదు. అందుకని ఏదైనా సరే మీకు ఇక్కడ అర్థమైపోతే చాలు. మనసు ఏదంతా, మనసులో ఆరోపాల వల్లనే ఇవన్నీ. నిజమైన మనసు ఏమిట్రా అంటే అద్వైతమైన మనసే, అమనస్కమైన మనసే, చిద్ఘనమైన మనసే అని మీకు తెలుసు. భాష్యం. రజ్జురూపేణ సర్ప ఇవ పరమార్థతః ఆత్మరూపేణ ద్వయం సత్ ద్వయాభాసం మనః స్వప్నేన సంశయ అని చెప్పేసారు. రజ్జురూపంగా సత్ అయినటువంటిది రజ్జు సత్తు, సర్పము అసత్తు. ఆ సర్పంలాగా చూసారా, రజ్జు రూపముగా సత్తు, సర్పము చూసారా, దాన్ని మనం సర్పం అని భ్రమ చెందామన్నమాట. సర్ప ఇవ పరమార్థతః, సర్పము ఒలే తోచింది. అది రజ్జు సర్పం వలే తోచింది. నిజంగా రజ్జు యొక్క స్వరూపం ఏంటి, సత్తు. అలాగే మన ఆత్మ కూడా పరమార్థముగా సత్తు. చూసారా, పరమార్థతః ఆత్మరూపేణ ద్వయం, అద్వయంగా ఉన్నాం మనం. సద్ద్వయాభాసం, ఈ సత్తు స్వరూపం ఉందే ఇది ద్వయాభాసంగా ఈ మనసు ఆ విధంగా స్పందిస్తున్నది అని తెలుసుకొని సంశయపడవద్దు. స్వప్నంలో కానీ మెలకువలో కానీ అట్లా అన్నమాట. ఆ విధంగా మనసే ఈ విధంగా స్వప్నంలో ద్వైత రూపంగా భాషిస్తున్నది. చూసారా, మనసే ఆరోపాలతో అన్నమాట, ఆరోపాలతో ఇది ద్వైత రూపంగా జాగ్రత్త స్వప్నాల యందు భాషిస్తున్నది అని చెప్పారు. దానికి ఇక్కడ దృష్టాంతాలతో చెప్తున్నారు. నహి స్వప్నే హస్త్యాది గ్రాహ్యం తద్గ్రాహకం వా చక్షురాది ద్వయం విజ్ఞాన వ్యతిరేకేణ అస్తి. ఇది అండర్లైన్ చేసుకొని విచారం చేసుకోవాలి. నహి స్వప్నే చూసారా, స్వప్నము యందు హస్త్యాది ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇత్యాది
గ్రాహ్యం గ్రహించుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, విషయం అవుతుంది. తద్గ్రాహకం చూసారా, దాన్ని గ్రహించేవాడు, చూసారా, గ్రహించేవాడు, గ్రహింపబడేది. అలాగే చక్షువులు విషయాలు, శబ్దాది విషయాలు ఇంద్రియాలు. చక్షురాది ద్వయం, చక్షురాది ద్వయం, చక్షురాది ద్వయం అంటే చక్షురాదులు వాటి విషయాలు, గ్రహించేవాడు, గ్రహింపబడేది. ఇవే స్వప్నంలో ఉంది, జాగ్రత్తలో ఉంది. అవన్నీ కూడా విజ్ఞాన వ్యతిరేకేణ అస్తి నహి అస్తి. ఈ నహి అనేది ఇక్కడ పెట్టుకోవాలి. నహి విజ్ఞాన వ్యతిరేకేణ అస్తి, విజ్ఞాన వ్యతిరేకంగా, విజ్ఞానం కంటే భిన్నంగా లేనే లేదు అని గ్రహించవలే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదనమాట. విజ్ఞాన వ్యతిరేకేణ చూసారు, విజ్ఞప్తి స్వరూపం కంటే, ఈ అనుభవ స్వరూపం కంటే వేరుగా లేనే లేదు అని స్పష్టం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మీకు సంశయమే ఉండదు అని చెప్పేసి. జాగ్రత్త అపితత ఏ వైత్యర్థ, వెరీ సింపుల్, సేమ్ థింగ్. ఇలాగే జాగ్రత్తలో కూడా మీరు గ్రహించుకోవాలి. మీరు జాగ్రత్తలో ఉండే సంశయాలు తొలగాలంటే స్వప్నాన్ని క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకుంటే సేమ్ థింగ్ జాగ్రత్తలో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం జాగ్రత్త నుండి, జాగ్రత్త భ్రమల నుండి బయటపడాలంటే స్వప్నమే దృష్టాంతం మనకి, ఇంకా అంతకంటే వేరే దృష్టాంతం వేరే లేదు అనమాట. ఏదైతే మన అనుభవం యందు ఆరోపాలని డిస్మిస్ చేస్తుందో, ఆరోపాలను తొలగిస్తుందో, ఆ తొలగించేదానికి ఉదాహరణగా దృష్టాంతంగా యుక్తిగా ఉన్నది ఏంటంటే స్వప్న దృష్టాంతమే. చూసారా, స్వప్న దృష్టాంతమే. ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకున్నారో అప్పుడు మీకు విజ్ఞానానికి భిన్నంగా, విజ్ఞానం ఆనందం బ్రహ్మ. విజ్ఞానము అనగానే విజ్ఞప్తి స్వరూపము, అనుభవ స్వరూపము. ఈ అనుభవ స్వరూపం కంటే వేరుగా లేనే లేదు, అనుభవ స్వరూపం కంటే భిన్నంగా వేరే లేనే లేదు. సేమ్ థింగ్. జాగ్రత్త పితత ఏవైత్యర్థ, జాగ్రత్త వస్తు కూడా ఇంతే, విజ్ఞానం కంటే వేరుగా లేనే లేదు. ఏది మనోవ్యాపారము, ఇంద్రియ వ్యాపారము, ఇదంతా కూడా జాగ్రత్తలో ఉండేటువంటి సకల విషయ రాశంతా కూడా, దృశ్య రాశంతా కూడా దృక్స్వరూపమైనటువంటి దృక్స్వరూప ప్రకాశ వ్యాపకం కంటే భిన్నంగా లేనే లేదు అని మీరు తెలుసుకొని, ఈ విజ్ఞాన వ్యాపకంలోనే ఇవన్నీ ఉన్నాయి, ఆత్మ యొక్క ప్రకాశంలోనే ఇదంతా ఉన్నది, ఆత్మ ప్రకాశమే దీన్ని వ్యాపించుకొని ఉన్నది, దాని ఎందే ఇదంతా కల్పింపబడింది. కాబట్టి మనస్సు ఎందే ఇదంతా కల్పింపబడింది, ఆ మనసును వ్యాపించుకో ఉండేది విజ్ఞాన స్వరూపము. కాబట్టి విజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకోవలే అని చెప్పి జాగ్రత్త పితత ఏవైత్యర్థ అని చెప్పినారు కదా. కనుక చెప్తున్నారు లాస్ట్ పాయింట్ ఇది. పరమార్థ సద్ విజ్ఞాన మాత్ర విశేషాత్ ఏతత్ సర్వం, ఇదంతయు పరమార్థ విజ్ఞాన మాత్ర విశేషాత్, పరమార్థ విజ్ఞానము కంటే ఇది వేరుగా లేదు. అవిశేషాత్ అంటే విశేషముగా కాదు, అవిశేషాత్ అంటే సామాన్యముగా. పరమార్థ సద్విజ్ఞాన సామాన్యములోనే ఇదంతయు ఉన్నది. జాగ్రత్త స్వప్నములన్నీ అవిశేషాత్, అవిశేషాత్ అంటే విశేషములు ఏం లేవు, దానికంటే ఇదంతా వేరుగా లేదు. సామాన్య వ్యాపకము, సర్వసాధారణ సామాన్య వ్యాపకము పరమార్థ విజ్ఞానము స్వరూపమే. కాబట్టి ఆ పరమార్థమైన విజ్ఞాన చైతన్య స్వరూపం ఎందే ఇదంతయు ఉన్నది, దాని వ్యాపకంలోనే ఇదంతయు ఉన్నది అని, దీన్ని ఈ విజ్ఞానమే సామాన్యముగా ఉన్నది, సామాన్య స్వరూపముగా ఉన్నది అంటే ఈ విజ్ఞానమే అని క్లియర్ కట్ గా చెప్పారనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనము రేపు 31 చెప్పుకునేటప్పుడు మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీ భావే ద్వైతం నయోపలభ్యతే. చాలా బాగా వస్తుంది ఇది.
కాబట్టి ఎప్పుడైతే ఇదంతా జగత్తంతా మనోదృశ్యమిదం ద్వైతం, ఇదంతా మనోదృశ్యమే ఈ ద్వైత జగత్తంతయు, యత్కించిత్ సచరాచరం, ఈ చరాచరములంతా కూడా కించిత్ ఏదన్నా సరే మనోదృశ్యమిదం ద్వైతం. స్వామి మీరు ఈశావాస్యమిదం సర్వం అన్నారా? యత్కించిత్ జగత్యాం జగత్ అన్నారు కదా. ఇప్పుడు మరి మనోదృశ్యం అంటారేమిటి అన్నారు. ఈశ్వరుడన్నా మనసన్నా వేరే కాదు. అది ఎట్లా స్వామి? ఈశ్వరుడన్నా మనసన్నా వేరే కాదు. చూసారా ఎట్లాగా? ప్రమాణం చూసుకోండి మీరు. అభయం బ్రహ్మ ప్రాప్తోసి వై జనక ప్రాణో బ్రహ్మ మనో బ్రహ్మ అన్నారు యాజ్ఞవల్క్య స్వామి జనకుల వారితో. అభయ బ్రహ్మమును నువ్వు పొందే ఉన్నావు జనక అన్నారు. నీ ప్రాణము బ్రహ్మమే, నీ మనసు బ్రహ్మమే అయ్యున్నది అన్నారు. ఇప్పుడు ఏమైంది చూసారా? అందువల్ల ఈశావాస్యం ఇదగం సర్వం అంటే ఈశ్వరుడు వ్యాపించుకోవాలంటే మనసు చేతనే వ్యాపించుకుంటాడు. వ్యాపకము అనగానే నామరూపాలి వాచారంభడమే వ్యాపకం. అలాగైతే ఈశ్వర చైతన్యము వ్యాప్యమా? వ్యాప్యము నామరూపాలే, వ్యాపకము నామరూపాలే. ఈ రెండింటిని చూసారా? రెండింటిలో అజస్వరూపముగా ఉన్నటువంటిదే చూసారా ఈశ్వరతత్వం, చైతన్యం అనమాట. సబాహ్యాభ్యంతరో అజ, బాహ్యాభ్యంతరములు అజస్వరూపమై ఉన్నదే చూసారా ఈ చైతన్యము అనమాట. అందువల్ల చైతన్యమే మనసు, మనసే చైతన్యము. చైతన్య వ్యాపకాన్ని వదిలిపెట్టి ఈ చరాచర జగత్తు లేనే లేదు. అందుకనే మనోబ్రహ్మ. తెలియనప్పుడు మనస్సు వేరు చూసారా, మనస్సాక్షి వేరు. మీకు అర్థమైన తర్వాత మనస్సు అనేది సాక్షి స్వరూపం కంటే ఆత్మ కంటే అన్యంగా లేనే లేదు. డైరెక్ట్ గా వాడు మనసు అనే ఉపాధి లేకుండా సాక్షాత్తుగా తానే ప్రకాశిస్తాడనమాట. తెలియనప్పుడు మనసు అనే ఉపాధితో దేహేంద్రియ ధర్మాలు కలిగి వ్యవహరిస్తాడు. బాగా అర్థమైన తర్వాత మనో ఉపాధి లేకుండానే, దేహేంద్రియాలు లేకుండానే బాహ్యాభ్యంతరములు వ్యాపించుకున్నవాడై, ప్రత్యానుభవాలను వేదనానుభవాలను వ్యాపించుకున్నవాడై ప్రకాశిస్తాడు అనమాట. చూస్తున్నారా? ఇది విషయం అనమాట. ఇది మనం నెక్స్ట్ క్లాసులో ఇది చెప్తాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.